భువనగిరి జిల్లా ప్రమాదకరంగా మారిన ఆసిఫ్ నహర్ కాల్వకట్టను ముందస్తు మరమ్మతు చేయాలి. సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మునిపంపుల గ్రామస్తులతో రామన్నపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన. మునిపంపుల గ్రామ పరిధిలో ఆసిఫ్ నగర్ కాలువ శిథిలావస్థకు చేరి అధిక వర్షాలు వస్తే తెగిపోయే ప్రమాదం ఉందని, కట్టను వెంటనే మరమ్మతులు చేసి అపరిష్కృతంగా పేరుకుపోయిన కంప చెట్లను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశ్వర డిమాండ్ చేశారు. మునివంపుల సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ లాల్ బహదూర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంవత్సర కాలంలో అధిక వర్షాలు ఉన్నాయని, వాతావరణ సూచనలు దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టి ప్రమాదాన్ని అరికట్టాలని అన్నారు. కట్టపై విపరీతంగా పేరుకుపోయిన రైతులకు, వ్యవసాయ కూలీలకు, గీత కార్మికులకు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న కంప చెట్లను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించి సమస్య పరిష్కరించాలని అన్నారు. చేసేటువంటి పరిస్థితి లేదు. మేము ఎక్కడైతే మేము చూసామో ఏ ఒక్క దగ్గరనన్నా ఒక నల్ల వస్తుందా, ఒక బాత్రూమ్ పనిచేస్తుందా, బయట ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ కార్యక్రమం ఎలా ఉందో ఒక్కసారి మీరు అడగమని చెప్తే మీకు చేతగానట్టుగా, చెవులు వినపడినట్టుగా, చెవుటోల మీద చెక్కున్నట్టుగా, వానకాలంలో దురపతి మీద వాన పడ్డట్టుగా మీ పరిస్థితి డాక్టర్ సూపరింటెండెంట్ గారు చెప్పారు. మనం కూడా చూద్దాం. 15 రోజులు కాదు, 20 రోజుల సమయం ఇద్దాం. అక్కడ ఉన్నటువంటి మౌలిక సమస్యలైనటువంటి బాత్రూములు కావచ్చు, నీళ్లకు సంబంధించి కావచ్చు, ఆ ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి మొత్తం మురికితో కూడుకున్నటువంటిది కానీ కొంత ఉన్నది. అక్కడ రోగులకు సంబంధించినటువంటి 200-300 మంది రోగులు వస్తూ ఉన్నారు. వాటర్ ఫిల్టర్ ఒకటి వచ్చింది. ఆ వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి ఫిట్టింగ్ లేక అక్కడనే ఆగిపోయింది. మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీస మౌలిక సమస్యలు ఈ 15 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నది వారు మనకు హామీ ఇచ్చారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ 15 రోజుల్లో కనుక సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ ఒకసారి ఆందోళనకు కలెక్టరేట్ కూడా వచ్చేదాకా కూడా మనం ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా మన శిబిరానికి, మన రస్త దగ్గరికి వచ్చినందుకు సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.